మళ్ళీ గొడవకు వస్తావా? రా చూసుకుందాం రా. అబ్బా నంబియార్ కూల్. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? ఆ గుడ్డే కదా. ఒక్క నిమిషం. ఇప్పుడు అంతా ఓకేనా? ఏం గొడవ ఏంటో. చిచ్చి, పొద్దున్న ఎవడ మొహం చూశాను, దీంతో గొడవ పడాల్సి వచ్చింది. పొయ్యంతా అపవిత్రం అయిపోయింది. రే భరణే, టవల్ తీసుకునిరా, స్నానం చేయాలి. రండి గాయత్రక్క, కృష్ణక్క రండి. బావగారు మీరు రండి. రండి రండి. అత్త, సంతకొచ్చినట్టు అందరం వచ్చేసాం. సభాముఖంగా ఏ విషయం చెప్పదలుచుకున్నావో చెప్తే సంతోషిస్తాం. నీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. విషయం చెప్తే సంతోషిస్తానన్నావు, షాక్ అయ్యావేంటి? ఆశలు ఆవిరయ్యి కంట్లో కలలు ఎండిపోయి ముద్దుబారిన నా జీవితంలోకి పచ్చదనం ఏంటత్తా? మరెందుకంత వెటకారం నీకు? అందర్నీ పిలుచుకురమ్మంటే మొహం మార్చుకొని తీసుకొచ్చావు. మళ్ళీ పంచాయతీ ఏమో అనుకున్నానత్తా. వస్తే గిస్తే నీ వల్లే పంచాయతీ వస్తుంది. పోనీలేమ్మా, మనం తప్ప ప్రమీలకెవరు లేరు. గట్టిగా మాట్లాడితే తిట్టావని అలుగుతుంది. అలిగినా తనకొచ్చి నష్టమేం లేదు బావుగారు. ప్రమీల కోపం వస్తే ఇంకా మంచిదనుకుంటుంది. ఓ, ఎందుకలా? కడుపు మండినప్పుడు కడుపు నిండా తింటుందట. అదే బాబు, అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు. అందరూ నన్ను ఆడిపోసుకుంటున్నారెందుకో నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని పోగు చేసింది నేను తిట్టించుకునేందుకా? సర్లే పిన్ని, ఫీల్ అవ్వకు. నానమ్మ, ముఖ్యమైన విషయం అన్నావు. చాలా ముఖ్యమైన విషయం పెదబాబు. ఈ ఉమ్మడి కుటుంబంలో మగాళ్లుగా చలామణి అవుతున్న వాళ్లలో తాగుబోతూ తిరుగుబోతూ ఉన్నాడు. ఈ ఉమ్మడి కుటుంబంలో మగాళ్లుగా చలామణి అవుతున్న వాళ్లలో తాగుబోతూ తిరుగుబోతూ ఉన్నాడు. ఓ పొగరబోతు కూడా ఉన్నాడు. సమర్థుడు ఉన్నాడు, సరైనవాడు కూడా ఉన్నాడు. ఆడవాళ్ళకు కూడా బిరుదులేమైనా పెట్టావా అత్తా? నీ కోరికెందుకు కాదనాలి? తులసి వనంలా ఉన్న ఇద్దరు కోడళ్ల మధ్య పిచ్చి మొక్కల మేనకోడలివి నువ్వున్నావు కదా. నీ ఇష్టం వచ్చినట్టు అనత్తా. పరువు పోయి గుండెలు బాదుకునే రోజు నా మాటలతో నిన్ను పొడుస్తాను. ఇది చాలా బాగుంటుంది. నాకా? నాకు కూడా ఈ కలర్ నచ్చింది. నీ సెలక్షన్ పర్ఫెక్ట్ అని నాకు తెలుసు. ఫస్ట్ టైం నా కోసం నువ్వు షర్ట్ సెలెక్ట్ చేసావు కదా, తీసుకుంటానులే వాళ్ళని. మామ చూస్తాడు. మీ మామయ్య అంటే అంత భయమా? ఒక్క నిమిషం. నంబియా, ఏంటి పెరి బాబు, ఈ షర్ట్ బాగుందా? సూపర్. చూసావా, మీ మామ కూడా ఓటేశాడు. నీకు కూడా 2 జతలు తీసుకోవాలి. ఈ టిప్పు ఎక్కడుందో ఏంటో. ఏం చేస్తున్నా? ఎందుకలా సిగ్గుపడతావు? నువ్వేం బాత్రూమ్కి వెళ్ళట్లేదు, ట్రయల్ రూమ్కి వెళ్తున్నావు. నువ్వు ముందు చెయ్యొదులు. మామ చూశాడంటే నా చెయ్యి వెరక్కొట్టేలా ఉన్నాడు. నన్ను పట్టుకొని 7 అడుగులు వేయడానికి, చిటికిన వేలతో లింక్ వేయడానికి ఒక చెయ్యనా పర్వాలేదులే. దా. యో, పెరియ బాబు, మా మామ మీ పిన్ని గొడవ పడకుండా చూడండి, నేను ఇప్పుడే వస్తాను.
బయటికి రా టిప్పు. ఏయ్, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? లోపలేం చేస్తున్నావు? అన్నా, మామ సెలెక్ట్ చేస్తాడు, నువ్వు వచ్చేయ్. నేను రావాలనుకున్నా ఇది నన్ను వదిలేస్తే కదా. మామ చూస్తే ఏం చేస్తున్నావు అని తిడతాడు. నేను వెళ్ళి బట్టలు తీసుకొస్తాను, నువ్వు బయటికెళ్ళు. టిప్పు దగ్గర ఉండకు. ఏయ్ అదలానే అంటుందిలే. నువ్వు రా రాజా. అమ్మ తల్లి, నీకు దండం, నన్ను వదిలి. ఏయ్, ఏ ఏ, ఆగు. ఏయ్, ఏంటి నీ వెంట పడుతున్నందుకు పట్టించుకోకుండా ఫోజ్ కొడుతున్నావా? వదులు. వాడంటే పడితే ఏమొస్తుంది బేబీ? ఆకులో ప్రసాదం పెడతాడు, చేతిలో తీర్థం పోస్తాడు. మంచి ఫిగర్నే పడేశాడు మావా. ఎరా బర్నే, కేబుల్ కనెక్షన్లో ఇస్తున్నావు అనుకున్నాను. పక్కింటి అమ్మాయి కూడా కనెక్షన్ ఇచ్చావన్నమాట. ఏయ్, ఆ వెదలు అనేసి మాట్లాడుతుంటే నీకు రోషం రావట్లేదా? వాళ్ళ పాపను వాళ్ళే పోతారు, వదిలే. వాడు వదిలే అంటే వాడి వెంట పడతావేంటి? ఏయ్, నీ పనేదో నువ్వు చూసుకో. పనేం లేదు బేబీ, ఖాళీగానే ఉన్నాం. మా వెంటరా, ఐస్ క్రీమ్ తినిపిస్తాం, సినిమాకి తీసుకెళ్తాం. అవును, అటు నుంచి అంటే ఐమాక్స్ తీసుకెళ్లి త్రిబుల్ సినిమా చూపిస్తాం. రే అందులో డబుల్ మీనింగ్ ఏం లేదు బేబీ. అదే దీపిక 11 సినిమా. రాస్కెల్స్, ఈ వెదలు అలా మాట్లాడుతుంటే నువ్వు ఊరుకుంటావేంటి బర్నీ? ప్రెసిడెంట్ గారు అబ్బాయిని ఏమనంటే గొడవలు అవుతాయేమో. ఆడపిల్లని అవమానిస్తుంటే గొడవలు ఎందుకని భయపడతావా? వాడు అంతకన్నా ఏం చేస్తాడు బేబీ? మా దగ్గరకు వచ్చాయి. ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, మీ దారిని మీరు పొండి. ఏమైందన్నా? నువ్వు ఒక నిమిషం ఉండవల్లి, వీళ్ళకి చెప్తుంటే అర్థం కావడం లేదు. ఆడపిల్లని అవమానించి నోటికొచ్చినట్టు మాట్లాడిన మీరు నరక కూపంలో పడిపోదురుగా. ఇదే నా శాపం. ఏయ్, ఏం చేసావు? శపించాను. వాళ్ళ నోరు కళ్ళు పోతాయి, కాళ్ళు చచ్చుబడిపోతాయి. అలా ఎలా పోతాయిరా? ఈడేం చేయలేడు గాని మనమేదో ఒకటి చేద్దాం రా. శపించాక ముందుకు రాకూడదు, కళ్ళు కాళ్ళు పడిపోతాయి. మీకు చెప్తున్నాను. అదిగో ఆ చెయ్యి కూడా, అదిగో ఆ చెయ్యి కూడా పడిపోతుంది. నెలన్నర ఆగితే నా చెల్లెలు చెయ్యి పట్టుకోవడానికి పెళ్లి కొడుకు వస్తాడు. నా చేతిలో చావడానికి మీరొచ్చారా? రే ఓయ్, మీ అన్నయ్య చూసుకుంటాడు, నువ్వు పద. పద. ఓయ్ ఓయ్ కుప్పస్వామి, అటు చూడు. ఏంటి చూసేదే? నడు. అరే నన్ను కాదే మగడా, అటు చూడు చూడు. త్రిపుర ఇంట్లోంచి వెళ్ళిపోయింది. నువ్వు ఫైట్ చేయాలి, అది నేను చూడాలి. సరే పద. ఎవరితో వెళ్ళిపోయిందో ఏంటో. రా. భరణి గర్ల్ ఫ్రెండ్ ని, లవ్వర్ ని. ఆ మాటకొస్తే పెళ్ళాన్ని కూడా నేనేరా.